ఏమో వైట్ రోజు జనరల్గా అమ్మాయిలు సిగ్గుపడాలి కానీ అబ్బాయిలు సిగ్గుపడతారా? సిగ్గుపడలేదు బాబు, నాకు అప్పటి నుంచి టెన్షన్. ఇవాళ బెల్ట్ వేసుకోలేదు, ప్యాంట్ జారిపోతుంది అప్పటి నుంచి. లోపల చేతులు వణికిపోతున్నాయి. అక్కడ లోపల ఏం వేసుకోలేదు, అలవాట్లేదు మా అబ్బాయికి. మా డాడీ పెద్ద బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ అనమాట. సో నా ప్యాంట్లు కూడా ఆయన చేశారు. కరెక్ట్ సైజ్ కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా నేను ఎందుకు నాన్న వేసుకునేది? సైజుల గురించి అడిగాడు, ఫ్రెండ్స్ సైజ్ అడుగుతాను, నా సైజ్ మాత్రం అడగరు. నవ్వుతున్నారు నాన్న. ఇక్కడ సిటీ సెంటర్ లో బెల్ట్ షాపులు ఉన్నాయన్నా? బెల్ట్ షాపులు కాదు, అది వేరే మీనింగ్ వస్తుంది. బెల్ట్ షాప్స్ బోలేతో బెల్ట్ ఖరీదనే కా దుకాన్. బెల్ట్ షాప్ అంటే ఆటోమేటిక్గా మా అన్న వస్తాడు. ఫెంటాస్టిక్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చిట్ లాంటి అసలు అస్సలు ఇష్టం లేదు. ఇలానే మా రిలేటివ్ ఒకటి ఇట్లా చిట్ ఫండ్ పెట్టి మమ్మల్ని సిట్టుది అక్కడ వెళ్ళాలంటే వాళ్ళకి ఫ్లైట్ ఉంది. రెడీ 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 బాబు తెలుగులో రాస్తుంది. వణుకుతున్నావేంటి? తెలుగు రాదా? తెలుగు రాదా? బిర్యానీ బిర్యానీ కాదు బాబు. ఏం బాబు ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం కాదు, గవర్నమెంట్ హై స్కూల్. బిర్యానీ లేని హైదరాబాద్, ఇరానీ చాయ్ లేని సికింద్రాబాద్ ఎలా ఉంటుంది? టాపిక్ చెప్పమ్మా. బిర్యానీ లేని హైదరాబాద్, ఇరానీ చాయ్ లేని సికింద్రాబాద్. నువ్వు ఇరానీ చాయ్ ఎప్పుడు తాగావా? ఇరానీ చాయా? మదీనా కేఫ్లో రేంజ్ లో తాగావా? మనం కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళి అక్కడ. వెరీ గుడ్. సో ఈ టైం దీంతో అమ్మ మధ్యలో థింకింగ్ చేద్దామనే. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఆర్జే ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? నాకు జనాల్ని నవ్వించడం అంటే ఇష్టం, ఎంటర్టైన్ చేయడం అంటే ఇష్టం. ఏ సినిమాలోకి వెళ్ళొచ్చుగా? ఆర్జే ఎందుకు అంటే నందిని గారు ఛాన్స్ ఇస్తే దానిలో కూడా వెళ్ళిపోతాం. అంటే ఛాన్స్ ఇస్తే సినిమాకి వెళ్ళిపోతావు. మరి మా మనకంటూ రిక్వైర్మెంట్స్ అట్లా. నువ్వు వచ్చేస్తా సినిమాలోకి వెళ్ళిపోతావు, రేడియో సిటీలో ఉండవు. మరి మా పరిస్థితి ఏంటి? ఏంటంటే అంటే నువ్వు ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోతావు, రేపు పొద్దున్న సినిమాలోకి మా దగ్గర వర్క్ చేయవు అంటే మా పరిస్థితి. సినిమా 9 to 6 చేసుకుని 6 to 9 స్లాట్ మనం రేడియోలో చెప్పుకుందాం. ఓహో, స్లాట్ లో సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యలో స్లాట్ లో జరుగుతున్నాయా? వెరీ గుడ్. సో ఫెంటాస్టిక్. నీ టాపిక్ గురించి నువ్వు మాట్లాడడానికి రెడీయా? షూర్. 1 2 3 స్టార్ట్. సలాం, నమస్తే, నమస్కారం, హైదరాబాద్, స్వాగతం. कैसे आप? బిర్యానీ ఏంటి టాపిక్? బిర్యానీ లేని హైదరాబాద్, ఇరానీ చాయ్ లేని సికింద్రాబాద్. సారీ. नमस्कार, सत श्री अकाल, आदाब, वनकम, हैदराबाद. आप सुन रहे FM बोले तो 91.1 తెలుగు ఆడియన్స్ కోసం మీరు ఉంటున్నారు. FM అంటే 91.1. యు ఆర్ లిసనింగ్ టు FM అంటే 91.1 రేడియో సిటీ. యా, फिर से बोलो రేడియో సిటీ. అండ్ पूरा बोलो. ఇంటున్న కాలేజ్ స్టూడెంట్స్ కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి, అందరికంటే వర్స్ట్ కేటగిరీ హస్బెండ్స్ కి అందరికి వెల్కమ్. అండ్ చాలా మంది హస్బెండ్స్ ఉన్నారు. వెరీ గుడ్, వెల్కమ్. పెళ్ళైన తర్వాత బాధపడుతున్నారు. FM అంటే రేడియో సిటీ 91.1. ఎలా చెప్పాలంటే పగిలిపోవాలి. ఎస్, రేపు పొద్దున్న రేడియో సెట్ లో ఉండకూడదు. ఓకే, 1 2 3 గో. యు ఆర్ లిసనింగ్ టు FM అంటే రేడియో సిటీ 91.1. బిర్యానీ లేని హైదరాబాద్, ఇరానీ చాయ్ లేని సికింద్రాబాద్. సారీ, ఐఎమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. లైట్స్ ఆఫ్. Before I say anything, I just have to say you look extremely beautiful and gorgeous. Now that's out of the way, I can concentrate on the topic. బిర్యానీ లేని హైదరాబాద్, ఇరానీ చాయ్ లేని సికింద్రాబాద్. అమ్మాయిలు లేని అబ్బాయిల లైఫ్ లాంటిది. చాలా బాగుంటది. చక్కగా పని చేసుకుంటారు, చక్కగా చదువుకుంటారు. అమ్మాయి చెప్పింది అంటారు. అలా అంటావుంటా? అది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చదువు అనేది నేను ఈ వరల్డ్ లోకి తీసుకొచ్చింది ఒక అమ్మాయి భయ్యా. నాన్న, నీకు స్టార్టింగ్ అక్కడ నుంచి జరిగిందమ్మా. మన జీవితాలు స్టార్ట్ అయింది ఒక అమ్మాయితోటి. అమ్మాయి లేకుండా ఎలా ఉంటాం ఆయన? మమ్మీ డాడీ గురించి వదిలేసి నువ్వు టాపిక్ చెప్పేసా కదా. ఏంటి అమ్మాయిలు లేని అబ్బాయిలు లాగా బతుకుతున్నావు ఎందుకు? అండ్ మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో నాకు కాల్ చేసి చెప్పండి. 66991100. or you can also SMS me on my private mobile number. ఇచ్చేమంటావా? 9849420420 4420. Yeah, yes, perfect. Go there. Thank you so much. Thank you very much. నా తలపై కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే లయన్. లవ్ యూ. గుడ్. 1 కోర్ట్, 2 న్యాయం అంటే ఏంట్రా బాబు ఇంగ్లీష్ లో, జడ్జ్మెంట్, 2 3 morals, 4th me you don't see. అదొకటి. Tell me along with me. On my head 3 lions. Symbolizing. Judgment ఏమంటారు?
చట్టాన్ని ఏమంటారు అక్కడ జుడిషియరీ న్యాయం ఏమంటారు న్యాయ ధర్మాన్ని ఏమంటారు ధర్మ ఓకే ప్రతిరూపాలు ఏమంటారు ఓకే సింబల్ దట్ సింబల్ దట్ నాట్ విజిబుల్ బ్యాక్ సైడ్ చూపించమంట ఆడియన్స్ పారిపోతారు థ్యాంక్ యూ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ గారి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, చెప్పండి ఒకవేళ చెప్పండి లేదమ్మా సిద్ధార్థ్, ఓకే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడా నేను చాలా రోజుల నుంచి నేను నందిని గారితో అప్పుడు ఏమంటానంటే, నందిని గారు మీ సినిమా ఎలా మొదలైంది నేను చూశాను, నాకు చాలా నచ్చింది. దాంట్లో లాస్ట్ సీన్ ఏదైతే ఉందో నాని నిత్యకి ప్రపోజ్ చేసే సీన్ లాస్ట్ సినిమా క్లైమాక్స్లో చాలా నచ్చింది అన్నమాట. ఆ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ సినిమాల్లో కదా నాకు పోయిటిక్గా చెప్పడం రాదు. మీ సినిమా గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ లేదు, అట్లీస్ట్ లేదని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, సినిమా గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. సినిమా హాల్లో ఉన్నంతసేపు నవ్వాలనిపిస్తుంది. ఇంట్లో అబద్ధాలు చెప్పైనా సరే మళ్ళీ అని నన్ను క్వశ్చన్ అడిగావు కదా, అంతెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీన్లో లాగి విసిరేయాలనిపిస్తుంది. నాలో ఇన్ని మాస్ క్వాలిటీస్ ఉన్నాయన్న విషయం మీ సినిమా చూసేంత వరకు నాకే తెలియదు. అది కన్ఫర్మ్ గా హిట్ అయింది, అందుకే అలా మొదలైందన్న మా డిస్కషన్. అదిరిపోయింది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పమంటావు? చాలా కాదు అనే ఓకేనా? థ్యాంక్ యూ. అనే ఓకేనా? సూపర్. సింపేసిడా? ఓకే. ఓకే.